5 ఏళ్లు అధికారంలో చేసిన పాపాలకు ప్రజలు డిపాజిట్లు కూడా ఇవ్వరనే భయంతో వైకాపా ఎన్నికలు బహిష్కరిస్తుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలే కాదు 2029 పోరులోనూ జగన్ పార్టీ ఇంటికి పరిమితం కావడం ఖాయమని స్పష్టం చేశారు ఆయన. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు తథ్యమన్నారు. గుంటూరు ఏటుగురు రోడ్లోని ఓ కన్వెన్షన్ సెంటర్ ఆదివారం ఉమ్మడి గుంటూరు జిల్లా పట్టభద్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, శాసనసభ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, ఎమ్మెల్యేలు నక్క ఆనందబాబు, గళ్ల మాధవి, నజీర్ అహ్మద్, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, బూర్ల రామాంజనేయులు, ఎమ్మెల్సీలు కంచెర్ల శ్రీకాంత్, వేపాడ చిరంజీవిరావు పట్టభద్రులు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్డీఏ తరఫున గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. వారికి ఉన్నటువంటి అపారమైన అనుభవం, గతంలో మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది. అలాగే అనేక రైతు ఉద్యమాలు నడిపారు, రైతులు కొండంత అండగా ఉన్నారు. అలాగే అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. ఎన్ఆర్ఐ విద్యా సంస్థల ద్వారా, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ ద్వారా వారు అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎంప్లాయీస్ యొక్క కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తి, నిరుద్యోగుల పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తి, సమస్యలను పరిష్కరించే చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తి, అపార అనుభవం ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని భారీ మెజారిటీతో ఎమ్మెల్సీగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని నేను గుర్తు చేస్తున్నా. అలాగే ఈరోజు జగన్ వైఎస్ఆర్ పార్టీ ఎందుకు ఎన్నికలు బహిష్కరించిందో ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఉద్యోగావకాశాలు ఇస్తామని లక్షలాది మంది నిరుద్యోగుల్ని మోసం చేసినటువంటి జగన్ ప్రభుత్వం ఈరోజు ముఖం ఎలా చెల్లుతుంది అని అడుగుతున్నా. జగన్ ప్రభుత్వాన్ని చూసినారు, ముఖం చెల్లకనే ఈరోజు ఎన్నికల బహిష్కరణకి వైఎస్ఆర్ పార్టీ పెద్దలు సామె చెప్పారు, ఎత్తలేక రేపు గెలవడం చేతగాకనే డిపాజిట్లు రావని భయపడే ఈరోజు ఎన్నికలు బహిష్కరించడం జరిగింది. ఇప్పుడే కాదు, 2029 ఎలక్షన్లకి సింగిల్ డిజిట్ కూడా రాదనే భయంతో అప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికలు కూడా బహిష్కరించే రోజులు వైఎస్ఆర్ పార్టీకి ముందున్నాయని ఈ సందర్భంగా